హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9,00,000 వ్యూస్ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తుందన్నమాట. 10,00,000 వ్యూస్ చాలా దగ్గరలో ఉంది. అండ్ మీ అందరి సపోర్ట్ ఇలానే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక కామెంట్స్ బాక్స్ ఉంటుంది కదా, అందులో హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి. నా కష్టానికి ఫలితం దక్కిందని నేను నిజంగా భావిస్తాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ప్లీజ్ హైప్ అనే బటన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకా వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈ వారం రిలీజ్ అయిన OTT మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటిగా వచ్చేసి ఇడ్లీ కొట్టు. ఈ ఇడ్లీ కొట్టు అనే సినిమా ఫ్యామిలీ డ్రామా. ఇది కుటుంబ విలువలు బాగున్నాయన్నమాట. అండ్ ఈ సినిమాలో మొత్తం చూసుకుంటే ధనుష్ యాక్టింగ్ అండ్ నిత్య మీనన్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. బట్ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే కథలో కొత్తదనం లేకపోవడం వల్ల చాలా మెల్లిగా సాగుతుంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా స్లోగా సాగుతుంటుంది అనమాట. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండడం వల్ల మనకు కొంచెం బోర్ ఫీల్ వస్తుంది. సో టైం పాస్ కోసం ఒకసారి వాచ్ చేయాలంటే మాత్రం వాచ్ చేయొచ్చు. నాకైతే పెద్దగా అయితే అంతగా కనెక్ట్ అయితే అనిపించలేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త లోక. ఇది వచ్చేసి ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నాకు చాలా బాగా నచ్చింది. కథలో కొత్తదనం అనేది పెద్దగా లేకపోయినా బట్ సూపర్ హీరో ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం ఏదైతుందో అది చాలా బాగా నచ్చిందనమాట. అండ్ కళ్యాణి ప్రియదర్శన్ నటన అద్భుతంగా అనిపించింది. ఎమోషనల్గా కానీ అండ్ యాక్షన్గా కానీ చాలా బాగా అనిపించింది. అండ్ దుల్కర్ అతిథి పాత్ర కూడా నాకు చాలా సూపర్ అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ కూడా బాగున్నాయి. ఊహించిన తగ్గట్టు ఉన్నప్పటికీ మనకు చూస్తుంటే ఒక మంచి ఫీల్ క్యారీ అయిపోతుంటుంది అనమాట ఫిలింలో. నాకైతే ఇట్లాంటి కొత్త రకమైన ప్రయత్నాలు చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకైతే నచ్చింది. అండ్ మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంతారా చాప్టర్ 1. ఇది వచ్చేసి మ్యూజికల్గా చాలా బాగుంది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అంతా మ్యూజికల్గా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఫస్ట్ కాంతారా లాగానే కొంచెం అట్లా కనబడుతూ వస్తుంటాయి ఛాయలు అనేవి. అండ్ ఇందులో సేమ్ ఫస్ట్ సినిమా లాగానే ఇందులో కూడా రిషబ్ గారి యాక్టింగ్ క్లైమాక్స్ అనేది అద్భుతంగా ఉందన్నమాట. సూపర్ నచ్చింది నాకు. అండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఓకే గుడ్ బాగున్నాయి అని ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. అండ్ విజువల్స్ మాత్రం టాప్ నాచ్ అన్నమాట. అండ్ కథ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది ఇందులో కూడా. సో మనకేంటంటే ఎక్కడైతే గాడ్ సంబంధించిన యాక్షన్ ఎలివేట్ అవుతుందో అక్కడనే మనకి బాగా అనిపిస్తుంటుంది. మిగతాదంతా మళ్ళీ రొటీన్గా అలా నార్మల్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో క్లైమాక్స్ హైప్ ఇచ్చారు. మిగతా సినిమాని కొంచెం స్లోగా అలా స్టోరీ డౌన్ చేస్తూ అలా వెళ్ళిపోయిందన్న ఫీల్ మాత్రం నాకు వచ్చింది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు ఫ్యామిలీ అందరూ కలిసి. బాగానే ఉంటుంది ఫిలిం. వచ్చేసి రంగ్బజ్. ఇది వచ్చేసి సినిమా బీహార్ సంబంధించిన ఒక క్రైమ్ డ్రామా అన్నమాట. ఇది వచ్చేసి రియల్ స్టోరీ. ఈ పొలిటికల్ సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది బీహార్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ సంబంధించిన రియల్ స్టోరీ కాబట్టి ఇలా ఉంటుందని చూశాను. ఫస్ట్ స్టార్టింగ్ అనేది చాలా బాగుంది. చూస్తుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది కొంచెం కలిగింది. బట్ ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం బోర్ ఫీల్ వచ్చింది. స్టోరీలో ఎక్కడ కూడా అంత మలుపులు అనేవి ఏం లేవన్నమాట. అండ్ రెగ్యులర్ మాటలతోనే ఎక్కువ వెళ్ళిపోయింది. క్రైమ్ అన్నప్పుడు యాక్షన్ అన్నప్పుడు అవన్నీ చూపించాలి కదా, అవన్నీ ఏం చూపించకపోవడం వల్ల మనకు కొంచెం బోర్ వచ్చిందనమాట. అండ్ ఈ సినిమాలో ఎడిటింగ్ కూడా చాలా లాగైందనమాట. అంటే సీన్స్ చూపించేదానికంటే ఎక్కువగా చూపించడం వల్ల మనకు బోర్ ఫీల్ వస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. పెద్దగా అయితే ఏం లేదు. అండ్ పొలిటికల్ డ్రామా నచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది ఫిలిం. నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. అండ్ ఇలాంటి పొలిటికల్ క్రైమ్ సంబంధించిన డ్రామా రియల్ స్టోరీస్ మన రామ్ గోపాల్ వర్మ తీస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి వెళ్తే బాగుండని మాత్రం నాకు అనిపించింది. సో ఇది గైస్, ఈ వారంలో నేను ఎక్కువ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఆఫీస్ సంబంధించిన టీం అంతా వీకెండ్కి ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. సో అందుకని నాకు కొంచెం టైం కుదరలేదు. ఈ చూసిన ఫిలిమ్స్లో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కొత్త లోక చాప్టర్ 1 బాగుంటుంది గైస్, చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి కాంతారా బాగుంటుంది గైస్, చూడండి. ఈ 2 ఫిలిమ్స్ మిస్ అవ్వద్దు. 2 సినిమాలు కూడా బాగుంటాయి, అసలు మిస్ అవ్వద్దు. టైం లేకున్నా సరే టైం తీసుకొని మరి ఈ ఫిలిమ్స్ చూడండి. ఇది గైస్ మన రివ్యూ. హైప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా హైప్ అండ్ లైక్ మాత్రం కొట్టండి. దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.